ఇప్పుడే శివ సినిమా చూసి రావడం జరిగింది. నాకైతే సినిమా నచ్చలేదు. క్రింజ్ మ్యాక్స్ ఉందండి సినిమా. అసలు డైలాగులు చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం మ్యూజిక్ వేసి కొట్టేశారు. ఎందుకు? మళ్ళీ సైకిల్ చేయండి దారం తెంపినట్టు తెంపేస్తాడండి హీరో. మళ్ళీ ఇంకేమన్నా అంటే డోంట్ క్వశ్చన్ ది ఎమోషన్ అంటారు. క్రింజ్ మ్యాక్స్ అండి. శివ అనేది ఒక సి సెంటర్ సినిమా, కానీ సి సెంటర్కి అర్థం కాకుండా తీశారు. సినిమాలో ల్యాగ్ ఏం లేదు, కానీ ల్యాగ్ అనిపిస్తుంది. ఇది బీసీ సెంటర్ల కోసం తీసిన సినిమా అయినా ఏ సెంటర్ సినిమా ఆడియన్స్కి అర్థమయ్యేలా తీశారు సినిమా. కొంచెం సినిమాలో షేక్స్పియర్, నోలన్ ఈ టచ్ కూడా ఉంటుంది, కానీ మన ఎవరికి అది అర్థం కాదు. ఇప్పుడే శివ సినిమా చూసొచ్చాను భయ్య. సినిమాలో రఘువరన్ అనే ఒక తమిళ్ విలన్ని పెట్టుకున్నారు భయ్య. ఆయనకు కూడా పెద్ద డైలాగులు ఇవ్వలేదు, బట్ చెప్పిన డైలాగ్ వాటికి బాగానే అనిపించినాయి భయ్య. ఆయనకైతే నేను 2 టమాటాలు ఇస్తున్నాను భయ్య. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, పుచ్చుక్. ఇప్పుడే శివ సినిమా చూసొచ్చాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది భయ్య. శివ సినిమా ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా అవుతుంది. చాలా సినిమాలకి ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. Let's hear it from the legend! శివ సినిమాలో విలన్స్ అందరూ చుట్టుపక్కల ఉంటారు. అప్పుడు నాగార్జున త్రిగణన దూత అని చెప్పి టప్ప చైన్ లాగేస్తాడు. విలన్స్ అందరూ షేక్ అయిపోయారు. శివ సినిమాలో నాగ చైతన్య ఎంట్రీ కూడా ఉంటుంది. అంటే నాగార్జున చైన్ లాగాడు కదా, ప్రేమ సినిమాలో నాగ చైతన్య కూడా చైన్ పట్టుకుంటాడు.